మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. రైట్, మొత్తానికి అయితే దర్గాల ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఇంకా పండగ కూడా స్టార్ట్ కాబోతుంది. 17 నుంచి దాదాపు 5 రోజుల పాటు పండగ జరుగుతుంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు తరలి వస్తారు. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు ఎలా ఉంటాయనే దాని మీద టీడీపీ నాయకులు సాబిర్ ఖాన్ మనం మాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఈసారి భక్తుల సంఖ్య పెరగచ్చా తగ్గచ్చా? ఈసారి భక్తులు ఖచ్చితంగా పెరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి రాష్ట్ర పండుగ, మొట్టమొదటి రాష్ట్ర పండుగ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క దర్గా పర్యావరణాన్ని, దర్గా ప్రాముఖ్యతను కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. అప్పటి మంత్రి నారాయణ గారు, అప్పటి మేయర్గా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు ఈ యొక్క దర్గా బహిరంగ మల విసర్జన జరుగుతూ ఉండింది ఒక పక్క, ఇంకో పక్క ఘాట్లో బండ్లు కడుతూ ఉన్నారు. ఇది ఇలా ఉండకూడదు, ఒక పర్యాటక స్థలంగా ఉండాలి, వచ్చే భక్తులకు ఒక విశ్వాసం ఉండాలి. ఈ స్థలం మొత్తం ఉభయ రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి ఇంత స్థలం లేదు, ఇటువంటి పండుగ భారతదేశంలో లేదు. కాబట్టి వీటిని రాష్ట్ర పండుగ గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు. అదే కాకుండా అప్పుడు కూడా శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ఈ బారా షహీద్ దర్గా ప్రాముఖ్యతను, పర్యావరణాన్ని కాపాడుతూనే వచ్చాడు. ఇటు పక్క ఈద్గా కట్టించింది శ్రీధర్ రెడ్డి గారు. అలా ఈ పరంపర కొనసాగుతూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీపై ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విశ్వాసం ఉన్నది. ఈసారి ఖచ్చితంగా భక్తులు పెరుగుతారు. ఇదొక్క ఆంధ్ర రాష్ట్ర పండుగే కాదు, భారతదేశంలో ఇంత సామరస్యం గల పండుగ, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా జరిగేటువంటి పండుగ ఈ రొట్టెల పండుగ. ఖచ్చితంగా భక్తులు 20 నుంచి 25 లక్షల పైచిలకు భక్తులు వస్తారని చెప్పి మేము నమ్ముతూ ఉన్నాం. ఈరోజు ఏర్పాట్లు లేదండి, ప్రత్యేకించి లేడీస్ కూడా ఎక్కువ మంది వస్తుంటారు. అంటే వాళ్ళు స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళకి అనుగుణంగా లేడీస్కి సపరేట్గా ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? లేడీస్కి ఇక్కడ ఈ యొక్క బారా షహీద్ దర్గాలో పెద్దపీట వేశారు. ఎందుకంటే ముసాఫిర్ ఖానా ఉంది, పర్మనెంట్ స్ట్రక్చర్. అది వృద్ధులకు, మహిళల కోసమే అది ఇచ్చారు. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్, ఆడవాళ్ళకి అనేక సెక్యూరిటీ రీజన్స్ వస్తాయి. అదే కాకుండా ఘాట్లో రొట్టెలు పట్టుకున్న తర్వాత వాళ్ళు స్నానాలు చేయడం కొరకు ఈ మామూలుగా అయితే ఒక స్పేస్ కాకుండా ఇంకొద్ది ఎక్కువ వెడల్పు చేసి వాళ్ళకి ఫుల్ హై సెక్యూరిటీ జోన్గా పెట్టి చేశారు. అదే కాకుండా ఈ యొక్క బారా షహీద్ దర్గా ప్రెమిసెస్లో ఉన్నటువంటి అన్ని కళ్యాణ మండపాలు శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు వీటిని బ్లాక్ చేసి పెట్టడం. ఎందుకంటే రైనీ సీజన్ ఉంది, ఏ సమయం వర్షం పడుతుందో తెలియట్లేదు. భక్తులు ఇబ్బంది పడకూడదు, చిన్నపిల్లకాయలు, ఆడవాళ్ళు ఇబ్బంది పడకూడదు, వృద్ధులు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఆ యొక్క కళ్యాణ మండపంలో పునరావాస కేంద్రాలుగా వాళ్ళకు వసతి కల్పించారు. వసతి కల్పించడం కాదు, ఎవరైనా వసతి వస్తే వాళ్ళకి భోజనాలు పెట్టాలని చెప్పడం జరిగింది. చుట్టుపక్కల కళ్యాణ మండపాలు అన్నింటితో మాట్లాడి అక్కడ భోజనాలు పండగ జరిగే 3-4 రోజులు కూడా పెట్టాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరుడు గిరిధర్ రెడ్డి గారు నిత్యం ఈ యొక్క కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. 24/7 వీళ్ళు గిరిధర్ రెడ్డి గారు అధికారులతో, అటు కమ్యూనిటీతో మమేకమై వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క పండుగ సక్సెస్ చేసే పనిలోనే పడడం తప్ప ఎక్కడ కూడా వివాదాలకు తావు లేకుండా, విమర్శలకు తావు లేకుండా ఈ యొక్క పండుగ ఈసారి ఘనంగా నిర్వహిస్తామని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. గత 3 రోజుల నుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఎందుకంటే పండగ రోజుల్లో ఎక్కువ మంది రద్దీగా ఉంటారు కాబట్టి ముందుగా భక్తులు వచ్చి రొట్టెలు మార్చుకుని వెళ్ళిపోతున్నారు. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేశారు మాట్లాడేందుకు దర్గా కమిటీ చైర్మన్ మనతో ఎంత మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు? ఈసారి భక్తులు తాకిడి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ బ్రహ్మాండంగా 1 నెలకు ముందే, 1 నెల నుంచి అన్ని ఏర్పాట్లు, ఎందుకంటే ఈ అన్నీ కావు కాబట్టి 1 నెల ముందే వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అన్ని ఎలాంటి వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఆఫీసర్లు కూడా అన్ని డిపార్ట్మెంట్లు సహకరించారు. అన్ని విధాలు చూడండి మీరు, రోడ్లు అయితే ఇంత నీట్గా ఎప్పుడూ లేదు. గత 30 సంవత్సరాలు నేను వస్తున్నాను. ఈ సంవత్సరం చేసిన ఏర్పాట్లు ఏ సంవత్సరం కూడా జరగలేదు. అదేవిధంగా దర్గాలో కూడా పోయిన సంవత్సరం 2 సంవత్సరాల కిందట ఆ పక్కన ఎక్స్చేంజ్ చేశారు దర్గాని. ఆ దర్గాని ఎక్స్చేంజ్ చేసిన తర్వాత అదంతా అట్టే ఉండే, నీరుడు అట్టే కార్యక్రమం చేశారు. కానీ మా ఎమ్మెల్యే గారు నేను చైర్మన్ అయిన తర్వాత మా గిరన్న దృష్టి తీసుకుని పోయా,
అది అన్న చాలా అసహ్యంగా ఉందన్న, అదంతా ఏమన్నారు, అదంతా నీట్గా అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చి అది కంప్లీట్ చేశారు. ఒకసారి మీరు దర్గా చూడండి, కోటరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఇలాంటి మునారాలు కట్టిన ఈ మూడున్నర సంవత్సరాల గవర్నమెంట్లో ఉన్నాడు. ఆ 3.5 సంవత్సరాలు ఇంత డెవలప్ చేసిన శాసనసభ్యులు ఎవరూ లేరు, వాస్తవంగా ఎవరు లేరు. మీరు చూసుంటారు, ఎప్పుడన్నా ఇంత ఈ విధంగా మునారాలు కానీ ఇంత డెవలప్ చేసిన నాయకుడు ఎవరు ఉండారా? లేరు. ఇతని నాయకత్వంలో ఆ 3.5 సంవత్సరంలో ఈ దర్గాని కానీ ఈద్ గాని కానీ అంతా డెవలప్మెంట్ చేశాడు. చేసిన నాయకుడు నేను చూడలే, ఎందుకంటే నేను కూడా 30 సంవత్సరాలు ఇటు వస్తున్నా, నేను కూడా వివేకానంద తిరిగా, కానీ ఎప్పుడు ఇంత డెవలప్ లేదు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆయన అధికారం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ఈ అరేంజ్మెంట్ అయితేమి, ప్రతి ఒక్కటి లేడీస్కి టాయిలెట్లు అయితేమి, లేడీస్ స్నానాలు చేయడానికి చేయటం అయింది, వాళ్ళకు గుడ్డ మార్చుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీస్ కౌంటర్లు కూడా ఒక ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఎవరైనా పిల్లగా తప్పిపోయినా ఏడైనా ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరిగినా అటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన భక్తులు ఇబ్బంది లేకుండా ఉచిత శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ రోడ్స్ అయితే అన్నీ వర్షం వస్తే ఏడైనా ఉండాలంటే ఏడ కొన్ని సెటర్లు ఏర్పాటు చేశారు, కానీ చాలవని 7 ఫంక్షన్ హాల్ బుక్ చేశాడు. ఎవరి చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా చేయలే ఆ విధంగా. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 20 లక్షలు, ఈ సంవత్సరం 30-35 లక్షలు వస్తారని కోరుకుంటున్నాం. అంటే భక్తుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉందా? అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా కరెక్ట్గా ఉన్నాయంటారా? ఏర్పాట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మా కమిటీ 70 మంది ఈసారి కమిటీ. పోయినసారి ఏదో 160-130 వేశారు. శ్రీధరన్న టైడు ఒక 35 మందికే కుదించాలనుకున్నాడు, కానీ టౌన్ రోలర్ కాబట్టి ఇక్కడ 40 మంది, ఆడ 35 మంది, ఆ విధంగా 70 మంది వేశారు. ఆ 70 మందిని 7 జోన్లకు ఏర్పాటు చేశాం. ఈ కమిటీ సభ్యులని 7 జోన్లుగా ఏర్పాటు చేసి 7 జోన్లకు ఇచ్చే వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులకి అన్ని విధాలా మనం సహకరించాలని మా ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఆయన నాయకత్వంలో మేము బ్రహ్మాండంగా ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఇక రేపు నుంచి పండగ స్టార్ట్ కానున్న నేపథ్యంలో ఎలా ఉంది పరిస్థితి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వచ్చే భక్తులకు ఏమేమి సౌకర్యాలు కల్పించారో శంషుద్దీన్ గారిని తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఏమేమి ఏర్పాటు చేశారు? 2024 బారాషాహిద్ దర్గాలో పండగ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే జూన్ 4వ తేదీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఫలితాలు రాగానే 5వ తేదీ నుంచి ఇక్కడ పనులు ప్రారంభమయ్యాయి. అంటే దాదాపు 1.5 నెల పాటు ఇక్కడ పనులన్నిటి కూడా ముందుగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మేము వచ్చేసరికి ఘాట్లో చూస్తే గుర్రపు డెక్కతో చెరువంతా నిండిపోయి ఉంది. వెంటనే దాదాపు ఒక వారం రోజుల పాటు దాన్ని గుర్రపు డెక్కనంతా తీసేయడం, ఆ తర్వాత దర్గా స్వర్ణాల చెరువు అంతా కూడా క్లీన్ చేయడం, తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడ వాటర్ పర్సంటేజ్ కూడా తక్కువగా ఉంటే వెంటనే సంఘం ప్రాజెక్టులోకి, అలాగే సోమశిల ప్రాజెక్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి నీటిని వదలడం జరిగింది. అదృష్టం కొద్దీ ఒక 4-5 రోజులుగా వర్షాలు కూడా పడుతున్నాయి. ఓవరాల్గా ఇప్పుడు వాటర్ లెవెల్ కూడా పెరిగింది. అయితే వాటర్ డస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల కెమికల్ ప్రాసెస్ చేయాల్సింది వచ్చింది. తిరుపతిలో ఉండే యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్స్తో మాట్లాడి సైంటిఫిక్గా దాన్ని ఏం చేయాలని ఆలోచించి కెమికల్ ట్రీట్మెంట్ని ప్రారంభించారు. ఆ డస్ట్ అంతా కూడా తీసేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ వాటర్ని చెక్ చేసి దాని ప్యూరిటీని కూడా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చే భక్తులు లక్షల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాంటి జబ్బులకి లోను కాకూడదు అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా జరగల. గత 5 సంవత్సరాల్లో ఇలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఎప్పుడు చేయాల. ఇకపోతే ఇంకా ఏంటంటే బారాషాహిద్ దర్గాలో ఎంతోమంది దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళ 5 పూట్ల నమాజ్ డిస్టర్బ్ కాకూడదని పక్కనే ప్రత్యేకంగా మహిళలకి పురుషులకి వేరువేరుగా మస్జిద్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 5 పూట్ల నమాజ్ కూడా ఇక్కడ చేసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా వర్షాలు పడుతున్నాయి, వర్షాలు పడ్డాయి కాబట్టి భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని అక్కడక్కడ కూడా షెల్టర్స్ వేయడం జరిగింది. ఇదే కాకుండా చుట్టుపక్కల ఉండే కళ్యాణ మండపాలు, స్కూల్స్ కూడా డిఓ గారితో మాట్లాడి స్కూల్స్, ఆ కళ్యాణ మండపాలు, టౌన్ ప్లానింగ్ వాళ్ళతో మాట్లాడి కళ్యాణ మండపాలు అన్నిటిని కూడా ఈ 3 రోజులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. సో వర్షం వచ్చినా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కళ్యాణ మండపంలోకి దగ్గరగా ఉండే స్కూల్స్లోకి, ఇక్కడ దగ్గర నెల్లూరు క్లబ్ కూడా ఉంది, దాంట్లోకి మార్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మాట్లాడి పెట్టారు. అదేవిధంగా దూర ప్రాంతాల్లో నుంచి వచ్చే భక్తుల రద్దీ తగ్గడం కోసం నెల్లూరు నగరంలో 12 చోట్ల పార్కింగ్ ప్లేస్లను కూడా అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఈసారి ప్రత్యేకంగా
పార్కింగ్ ప్లేస్లోనే వాళ్ళు టాయిలెట్స్ కానివ్వండి, వాళ్ళు స్నానం చేయడానికి వసతులు సపరేటు బాత్రూమ్స్ కానివ్వండి, డ్రెస్ మార్చుకోవడానికి ప్రత్యేక గదులు కానివ్వండి, అక్కడ వాటర్ 24 గంటలు వాటర్ ఫెసిలిటీ ఉండేటట్టు, అలాగే కోఆర్డినేట్ చేయడానికి ఒక టీంని కార్పొరేషన్ నుంచి అక్కడ పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు ఆ టీం అక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు భక్తులందరూ కూడా పార్కింగ్ ప్లేస్కి వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్ అక్కడ పార్క్ చేసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయేసి దర్గాకి రావచ్చు. అంతేకాకుండా బారాషాహిద్ దర్గాలో కూడా వచ్చిన భక్తులు ఉండడానికి కోసం దాదాపు 120 టాయిలెట్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇదే కాకుండా నిరంతరం ఇక్కడ భక్తులకు వాటర్ ఫెసిలిటీ కానివ్వండి అవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధ తీశారు. అదేవిధంగా ఈ బారాషాహిద్ దర్గా లోపల పోయినసారి 1.5 సంవత్సరం క్రితం, అంటే దాదాపు 2 సంవత్సరాల క్రితం గత పండక్కి ముందు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు పార్టీ మారడం వల్ల పనులు ఆగిపోయాయి. ఆ గవర్నమెంట్ పనులు ఆపేసింది. అయితే దర్గాలో భక్తులు పోయినసారి పండగకి చాలా ఇబ్బంది పడ్డారు. లెవెల్ అప్ అండ్ డౌన్గా ఉండడం వల్ల కోటమిరెడ్డి సీతారెడ్డి గారు వెంటనే చూసి వాళ్ళంతా లెవెలింగ్ చేయమన్నారు. లోపలంతా కూడా నీట్గా లెవెలింగ్, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు ఒకసారిగా 500 నుంచి 600 మంది భక్తులు లోపల ఉండగలిగే వసతి ఉంది. ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో మంత్రివర్యులు నారాయణ సార్ కానీ, మా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేయడం జరిగింది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఒకవేళ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా దగ్గరగా ఉండే మెడికల్ కార్పొరేట్ హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్స్తో మాట్లాడి దాదాపు 10 మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకి ఇంకో విజ్ఞప్తి, నెల్లూరు క్లబ్ పక్కన రక్తదాన శిబిరం ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ కూడా యూత్ ఎవరైనా ఉంటే రక్తదానం చేయండి. అన్ని దానాల్లో కల గొప్ప దానం రక్తదానం. ఈరోజు రక్తం భారతదేశంలో ఎంతో అవసరం ఉంది. కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో మీరు పూజలు చేసుకోండి. అదేవిధంగా రక్తాన్ని కూడా దానం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తుల కోసం సూచికలు, అంటే దర్గాకి ఎలా చేరుకోవాలి, ఇప్పుడు ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి వస్తే ఎలా రావాలి, లేదంటే ఇటు పొదలకూరు రోడ్ నుంచి వస్తే ఎలా, ఇట్లా సూచికలను ఏర్పాటు చేస్తున్నారా? ఇప్పుడు నెల్లూరులోకి రావడానికి 4 ద్వారాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ నుంచి రావచ్చు, అయ్యప్ప గుడి నుంచి రావచ్చు, ఇరుకల్లమ్మ గుడి నుంచి రావచ్చు, అదేవిధంగా వెంకటేశ్వరం నుంచి రావచ్చు. 4 దారుల చోట అక్కడక్కడ కూడా జోన్లుగా మొత్తం ఈ సెక్టార్ని 7 జోన్లుగా డివైడ్ చేశారు. ఆ జోన్లు ఎటు పోవాలి, ఏంది, ఏ జోన్లో ఏముంటుంది సూచించే మ్యాప్లు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఎక్కడెక్కడ పార్కింగ్ ప్లేస్లు ఉన్నాయనేది కూడా దాంట్లో డిస్ప్లే చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ఫోన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి అసౌకర్యం కలిగినా కూడా ఫోన్ చేసేందుకు ఫోన్ నంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడెక్కడ చుట్టుపక్కల కూడా వాళ్ళు ఎక్కడికి దగ్గరగా ఉంటే అక్కడ పార్కింగ్ చేసుకునే అవకాశం, సూచికలు కూడా నేమ్ బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, ఎక్కడ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేసి పెద్ద మ్యాప్ను కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇట్లాంటి ఒక జాతర జరిగేటప్పుడు, ఒక మంచి పండుగ జరిగేటప్పుడు ఈ చేతి వాటం చూపించాలి కూడా ఎక్కువగా ఉంటారు. జోబు దొంగలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఉంటారు. సో వాళ్ళని అరికట్టేందుకు పోలీస్ శాఖ నుంచి ఎలాంటి సాయం తీసుకుంటున్నారు? పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పండగలో, ఎందుకంటే లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కాపాడుకోవడం, తర్వాత జోబు దొంగల నుంచి రక్షించబడడానికి పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మొత్తం టోటల్ ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు ఒక 20 ఎకరాల స్థలం ఇది. ఈ టోటల్ 20 ఎకరాలు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టేసి ఒక చోట మానిటరింగ్ చేసే టీం కూడా ఉంది. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది 24 అవర్స్ మానిటరింగ్ పోలీసు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టేసి వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని వెనకాల ఉంది, అది కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అన్ని సీసీ కెమెరాల్లో ప్రతిదీ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో కానీ 10 సంవత్సరాలు కూడా ఎక్కడ ఈ ఒక్క చిన్న ప్రమాదం కూడా జరగలేదు, థెఫ్టింగ్ కూడా జరగలేదు. వెంటనే ఏమైనా జరిగే పరిస్థితి ఉన్నా సీసీ కెమెరాలో చూసి ఆ దొంగలను పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ చాలా జాగ్రత్త తీసుకుంది. పోలీసు వాళ్ళు అయితే ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842